దేశంలో ఫాసిజం రాజ్యమేలుతుందని దాన్ని అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు డాక్టర్ పసునూరి రవీందర్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశవారెడ్డి పాల్గొన్నారు. దేశ ప్రజలకు నరేంద్ర మోదీ చేస్తున్న మోసాలు, అరాచకాలపై కవులు, కళాకారులు కవిత్వాలు, పాటల రూపంలో చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ రాముని పేరుతో యువతకు మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారని మండిపడ్డారు. సెక్యులర్ రైటర్స్ ఫోరం అని ఒక సంస్థని 5-6 నెలల క్రితం అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నాం. దేశంలో పెరుగుతున్నటువంటి మతోన్మాదాన్ని, ఫాసిస్టు వైఖరుల్ని ఖండించడానికి, అట్లాగే రాజ్యాంగాన్ని అనేక ఉద్యమాల ఫలితంగా ఏర్పరచుకున్నటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రజాస్వామిక విలువలున్నటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నటువంటి నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా గళం విప్పడానికి ఈ సమూహ రైటర్స్ సర్కిల్ అనే దాన్ని ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఇది ఈ కవి సమ్మేళనం, దీని తరపున నిర్వహించినటువంటి కవి సమ్మేళనం. దీంట్లో 12 సెషన్స్ ఉన్నాయి. ఈ 12 సెషన్స్లో ఇప్పటివరకు 4 సెషన్స్ అయిపోయినాయి. మొత్తం ఒక 160 మంది కవులు ఈరోజు పాల్గొంటున్నారు. అంటే దేశంలో ఒక లౌకిక విలువల్ని పెంపొందించడానికి, తర్వాత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, అంటే ప్రజాస్వామ్యాన్ని హంతం చేసినటువంటి దశలో మనం ఉన్నాం. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటేనే ఎవరికైనా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ, తమ హక్కుల కోసం పోరాడేటటువంటి స్వేచ్ఛ, ఉద్యమాలు చేసేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది. లేకపోతే ఇది క్రమంగా నియంతృత్వంలోకి జారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఆ నియంతృత్వంలోకి, ఫాసిజంలోకి కనుక వెళ్ళినట్లయితే ఇంకెవరూ కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ మాట్లాడే వాతావరణాన్ని, మన హక్కుల గురించి గొంతెత్తే వాతావరణం కల్పించడం కోసం ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం. భారతదేశం అంటేనే భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతుల కలయికలాగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ ఏకస్వామ్యంగా, ప్రజాస్వామ్యానికి అతీతంగా ఒక ఏకస్వామ్య దృక్పథంతో ఒకే భాష, ఒకే మతం, ఒకే నాయకుడు అనేటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. దాంట్లో ప్రజలను చాలా వరకు కలవరపరుస్తున్నారు. నిజానికి మన దేశం అట్లా ఉన్నప్పుడు, ఒక దేశం శాంతియుతంగా సౌభ్రాతృత్వంతో ఉండాలంటే సమన్యాయం ఉండాలి. అన్ని మతాలకు కూడా ఒక సెక్యులర్ భావనలు ఉండాలి. ప్రజాస్వామ్యం, ఏ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామిక విలువలైతే ఉన్నాయో వాటికి భంగం కలగకుండా ఉన్నప్పుడు మాత్రమే సమాజం సంక్షేమంగా లేదా శాంతియుతంగా ఉంటుంది. వాటికి అవరోధం కలిగినప్పుడు ఖచ్చితంగా కవులు, రచయితలుగా మేము స్పందించకుండా ఉండలేము. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉంది, ఏ పాలకులు ఉన్నారనుకంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పాలకులు ఉన్నా కవి, రచయితలుగా మేము ప్రశ్నించడం మా ప్రాథమిక హక్కు. అది ఈ పార్టీయా, ఈ నాయకుడు అని కాదు. కాకపోతే ఇప్పుడు ఎవరు చేస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకు టార్గెట్ ఉంటుంది. అయితే ఇవాళ ఈ సమూహ అనే ఒక సృజనకారుల సమ్మేళనం ఏదైతుందో, ఈ ప్రస్తుత పరిస్థితులను చూసిన తర్వాత అత్యంత అవసరమైన సందర్భంగా గుర్తించి ఇవాళ 2 రాష్ట్రాల్లో ఉన్న కవులందరూ కూడాను ఇది ఒక సమూహంగా ఏర్పడి ఇవాళ కవులు ఏం చేయాలి, సమాజానికి ఏం పిలుపునివ్వాలి, ఇట్లా విధ్వంసం అవుతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం అంటే దేశాన్ని రక్షించుకోవడమే. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుండి కవులు 178 మంది తరలి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాము, రాజ్యాంగాన్ని రక్షించుకుందాము అనేటటువంటి ఉద్దేశంతో కవితలు, పాటలు పాడడం జరిగింది. ఈ వాతావరణం ఎందుకు గొంతులెత్తాల్సి వస్తున్నది అని చెప్పేసి అంటే, దేశంలో ప్రజాస్వామిక విలువలు అడుగంటిపోయి కేవలం ఫ్యాసిజం మాత్రమే రాజ్యమేలుతున్నటువంటి ఈ సందర్భంలో దాన్ని అడ్డుకోవడం కోసం లౌకిక ప్రజాస్వామిక వాదులుగా అందరి మీద బాధ్యత ఉంది అని కవులు, కళాకారులు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా గొంతెత్తుతున్నటువంటి సందర్భం. ఈ చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి తదితరులు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని స్కైబాబా గారు, ప్రముఖ కవి, ముస్లిం హక్కుల ఉద్యమకారులు, ప్రజానికాన్ని ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకుంటే, రాజ్యాంగాన్ని రక్షించుకోకుంటే ఈ దేశంలో నియంతృత్వపు రోజులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం ఉంది. కావున రానున్నటువంటి ఎలక్షన్ల నేపథ్యంలో కూడా ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడేటటువంటి పాలకులను మాత్రమే ఎన్నుకోవాలని చెప్పేసి కూడా మేము భావిస్తాం.